హలో అండి, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అయితే ముందుగా వరలక్ష్మి వ్రతం చేసే ముందు అందరికీ డౌట్ వస్తుంది, ఏం చేయాలి, సామాన్లు ఏం తీసుకోవాలి, ఎలా పెట్టాలి, పూజా విధానం ఏంటి అన్నది. సో ఇక్కడ నేను ఈరోజు మీకు అదే చెప్పబోతున్నాను. అయితే ముందుగా వరలక్ష్మి వ్రతం చేసే ముహూర్తం ఏంటి అన్నది ఇక్కడ ఉంది, దీన్ని చెక్ చేసుకోండి. తర్వాత అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేస్తారు? వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరంలో 8వ తారీఖున చేస్తున్నారు. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేస్తారు. అది ఒకవేళ వీలు పడకపోతే శ్రావణ శుక్రవారాలు మరి ఒక శ్రావణ శుక్రవారం చేసుకోవచ్చు. అయితే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందాం. ముందుగా పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూలమాలలు, తమలపాకులు, 30 వక్కలు, ఖర్జూరాలు, అగరబత్తులు, కర్పూరం, చిల్లర పైసలు, తెల్లని వస్త్రాలు, రవిక దుస్తులు, మామిడాకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయలు, తెల్లదారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలు, బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి ఇవన్నీ ముందుగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్నాక ఆ తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ డే ఆ రోజు వ్రతం రోజు ఏం చేయాలన్నది తెలుసుకుందాం, సరేనా? అయితే వ్రతం చేయు విధానం ఏంటి? వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలకు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వాకిల్లో ముగ్గు పెట్టాలి. తర్వాత మన ద్వారబంధాలన్నిటికీ పసుపు రాసి కుంకుమ పెట్టి వాటిని రెడీ చేసుకోవాలి. అయితే ఇంట్లోనే మనము శుభ్రం చేసుకున్నాక ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపం పైన బియ్యం పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి. పూజా సామాగ్రి, తోరణాలు అన్నీ పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. తెల్లటి దారాన్ని ముందుగా 5 లేక 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి. ఆ దారాన్ని 5 లేక 9 పూలు కట్టి ముళ్ళు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతో తోరణాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరణాలను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరణాలను తయారు చేసుకున్నాక తర్వాత పూజకు సిద్ధం కావాలి. ఇప్పుడు వ్రతాన్ని స్టార్ట్ చేసుకోవటము, వ్రతాన్ని నియమనిష్టలతో పాటించాలి. ధన్యవాదములు.